వెల్కమ్ బ్యాక్ టు క్యారమల్ క్రంచ్ చాక్లెట్స్ అండ్ ఫుడ్స్. మన దగ్గర అయితే ప్రజెంట్ వచ్చి పాన్ కేక్ మిక్స్ కూడా అవైలబుల్ ఉందండి. ఇన్స్టెంట్ పాన్ కేక్ మిక్స్ చాలా ఈజీ అనమాట. కిడ్స్ కూడా మేక్ చేసేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, పాప అయితే పాన్ కేక్ మిక్స్ తీసుకొని అందులో మనం మిల్క్ ఉంటుంది కదా, బాయిల్ చేసుకున్న మిల్క్, అది మామూలుగా చల్లగా అయిపోవాలన్నమాట. హీట్ ఏమన్నా ఉంటే బబుల్స్ ఉండలు కట్టేస్తుంది. అందువల్ల మనకి ఫ్రిడ్జ్లో యూజ్ చేయకూడదు, అలాగే హాట్గా ఉన్నాయి కూడా యూజ్ చేయకూడదు. అలా యూజ్ చేసామంటే గడ్డలు కట్టేస్తుంది, మనకి మంచిగా మెల్ట్ అవ్వదు అనమాట. ఇలా మంచిగా మిల్క్ చేసుకొని మంచిగా మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులో నేనైతే కొంచెం గీ యాడ్ చేస్తున్నాను, లేదంటే మీరు డైరెక్ట్ పాన్ మీద కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. అప్పుడే మనకి చాలా ప్లఫీగా చాలా టేస్టీగా కూడా వస్తుంది అనమాట. మనం హై ఫ్లేమ్లో కుక్ చేసామంటే లోపలంతా బాయిల్ అవ్వకుండా అలాగే ఉండిపోతుంది. అందువల్ల మనము పాన్ కేక్స్ అనేవి లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే చాలా టేస్టీ వస్తుంది. దీన్ని వచ్చి నేను లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను, అందుకని కింద లేయర్ అనేది చాలా క్రిస్పీ వచ్చింది అనమాట. మా పాపకు అలా ఇష్టమని నేను అలా కుక్ చేశాను. చూస్తున్నారు కదా, మనకి మంచి కలర్ కూడా వస్తుంది. దీంట్లో వచ్చి మనము వీట్ ఫ్లోర్ యూస్ చేస్తాము, అలాగే జాగరీ పౌడర్ అనేది యూస్ చేస్తామండి. ఎటువంటి షుగర్స్ కానీ మైదా ఏమి యూస్ చేయము. ఎవరికైనా కావాలి అంటే నెంబర్ అనేది ఇస్తాను, ఆ నెంబర్ని కాంటాక్ట్ అయ్యారంటే డైరెక్ట్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వచ్చి నేను బాబుకి వచ్చి హనీతో సర్వ్ చేశాను. ఇది వచ్చి పాపకు వచ్చి నేను డార్క్ చాక్లెట్తో సర్వ్ చేశాను అనమాట. ఇది ఫ్రూట్స్తో పెట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. జస్ట్ మిక్స్ చేసుకొని వేసేసుకోవడమే, అంతే. చాలా టేస్టీ వస్తుంది అనమాట. చూడండి, మనకి ఇక్కడ కింద వచ్చి చాలా క్రిస్పీ వచ్చింది అనమాట. నేను లో ఫ్లేమ్లో కుక్ చేశాను కదా, మా పాపకు అలా ఇష్టమే, అలా కుక్ చేశాను. చాలా అంటే చాలా ఎమ్మి ఉన్నింది. చాలా స్పాంజ్ లాగా కూడా వస్తుంది అనమాట, మనకి సాఫ్ట్గా వస్తుంది. మరి కేక్ ఎలా ఉంటుంది ఆ స్ట్రక్చర్లో మనకి చాలా సాఫ్ట్గా వస్తుందండి.